బిగ్ న్యూస్ చూసిన సౌత్ ఆఫ్రికాపై మూడో టీ20లో టీమిండియా అదిరిపోయే విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. సెకండ్ టీ20లో ఎదురైన పరాజయానికి అసలు సిసలైన రివెంజ్ తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు వీర ప్రతాపం చూపించారు. బౌలర్ల దెబ్బకు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు 117 పరుగులకే కుప్పకూలిపోయారు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ 1-1తో సమంగా ఉంది. భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఆధిక్యం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. సౌత్ ఆఫ్రికా జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్లు మొదటి ఓవర్ నుంచే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టారు. హర్షదీప్ సింగ్ మొదటి ఓవర్లోనే రీజా హెన్రిక్స్ ను అవుట్ చేయగా ఆ తర్వాత బాల్ పట్టుకున్న హర్షిత్ రాణా క్వింటన్ డీకాక్ ను డెవాల్డ్ బ్రెవిస్ ను వెంటనే పెవిలియన్ పంపారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా కేవలం 3 వికెట్లకు 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. 11వ ఓవర్లో శివం దూబే, కార్బిన్ బాష్ వికెట్ తీయడంతో 50 పరుగులు దాటకుండానే సగం జట్టు అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బంతితో చరిత్ర సృష్టించాడు. 7వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ కు వికెట్ తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో తన 100వ వికెట్ ను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే 100 సిక్సర్లు కొట్టిన హార్దిక్ ఈ అరుదైన 100/100 డబుల్ రికార్డు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగాను నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ మాత్రం క్రీజ్ లో నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. వరుణ్ చక్రవర్తి తన స్పిన్ తో డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సన్ల వికెట్లు తీశాడు. కెప్టెన్ మార్క్రమ్ మాత్రం ధాటిగా ఆడి 41 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 18వ ఓవర్లో హర్షిత్ రాణాపై 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి స్కోర్ వేగాన్ని పెంచడానికి ప్రయత్నించాడు. అయితే 19వ ఓవర్లో మార్క్రమ్ 61 పరుగుల వద్ద హర్షదీప్ సింగ్ కు చిక్కడంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. చివరికి సౌత్ ఆఫ్రికా జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు నష్టపోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది. సిరీస్ ను 2-1తో ముందంజలో ఉంచింది. మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచిన టీ20 కప్ ఇండియా వశం కానుంది.